ఈరోజు మన వాక్య భాగం యొక్క లేక సందేశం యొక్క టైటిల్ ఏంటంటే, నీవు చేసేది సఫలం కావాలంటే అనేది హెడ్డింగ్. అది ఏంటి చెప్పండి? నీవు చేసేది సఫలం కావాలంటే మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ జీవితము, ఇంకా ఏమేమో ఆలోచన కలిగి ఉంటాం. అందులో ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఆరంభంలో కొన్ని ఆలోచనలు కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ సఫలం అయితే మనకి మంచిది అది. సో వాటి గురించి మనం ప్రయత్నం చేస్తాం, కష్టపడే వాటి విషయాల్లో కష్టపడతాం, డబ్బు వెచ్చించాల్సిన విషయంలో వెచ్చిస్తాం. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం నుంచి మనం గమనించినప్పుడు మనము చేసేది సఫలం కావటానికి దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహిస్తే దాన్ని కొంచెం మనం ఆలోచన చేసుకొని, నిజంగా నా పనులు కూడా సఫలం కావాలి, నా ప్రయత్నాలు సఫలం కావాలి, దేవుడు సఫలం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి ఉండి మనం కూడా అద్భుతంగా దీవించబడతాం. కాబట్టి నువ్వు చేసేది సఫలం కావాలంటే అనే ఈ సందేశంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. తీయండి కీర్తనల గ్రంథం, అందుకు మరి మూల వాక్యంగా కీర్తనల గ్రంథములోని మనం ఓసారి ఆ కీర్తనను మార్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగను నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు రాసిన ఈ కీర్తనలో, ఈ మొదటి కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, అతడు చేయునదంతయు సఫలమగును అనే మాట. అందరు చెప్పండి, అతడు చేయునదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్య, వాక్యపు వెలుగుతో మమ్మలను సంధించండి. అతడు చేయునదంతయు సఫలమగును అన్న వాక్య భాగం ద్వారా ప్రభువా, మేము ఈరోజు సఫలం కావటానికి మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలు ఈ నూతన సంవత్సర ఆరంభములో మాకు తెలిస్తే మేము ఎంతో దీవించబడతాం. కనుక అట్లాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, కరుణించి మా ప్రార్థన ఆలకించండి అంటూ నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించమంటూ వాక్యంలో ఉన్న జీవము మాలోనికి వెళ్ళి మేము బలపరచబడినట్లుగా సహాయం చేయమని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం. మీ దాసునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి కొద్ది మాటలు మాకందరికీ ఒక దీవెనకరంగా ఉండే విధంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని మహా గొప్ప కృపను బట్టి పోయిన సంవత్సరం మనము కాపాడబడి నూతన సంవత్సరానికి అడుగుపెట్టాము. ఇప్పటికీ దాదాపు మరి 11 రోజులు అయిపోయింది. ఈరోజు 12 రోజు ఉన్నాం. ఈ సంవత్సరం ఎన్నో మనం ఆలోచన కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసేది సఫలం కావాలంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టమైన వాడు. మనం చెప్పుకుంటాం కదా, ఆయన గురించి దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటి? నా హృదయానుసారుడు అన్నాడు. దావీదులో ఎన్నో సుగుణాలు ఉన్నవి. ఒకసారి పాపం కూడా చేశాడు, మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు.
దేవుని హృదయానుసారుడిగా జీవించాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. సఫలత అనేది మనం అందరం ఇష్టపడతాం, అందరం కోరుకుంటాం. ఇక్కడ దావీదు భక్తుడు పైన మాట అన్నాడు, ఆ 2వ చరణంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఒక మనిషి దేవుని వాక్యాన్ని, ఆనాడు దావీదు కాలంలో ధర్మశాస్త్రం అయితే ఈనాడు మన కాలంలో మనకి దేవుని వాక్యము ఇవ్వబడింది. ఈ వాక్యాన్ని దివారాత్రము మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం ఏంటంటే మనము చేసేదంతా కూడా సఫలమైంది. అంటే దేవుని వాక్యములో దేవుడు సఫలతను పెట్టాడు. అసలు మనం ఆది కాండంలో కానీ యోహోను 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏం రాయబడి ఉంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానం చేస్తున్నాము అంటే మన మనసు దేవుని గురించి ఆలోచన చేస్తుంది అని గుర్తెరగాలి. దేవుని గురించి గుర్తెరిగిన వాళ్ళు, దేవుని గురించి ఆలోచన చేసేవాళ్ళు, ఆ దేవుడిచ్చిన వాక్యాన్ని దివారాత్రాలు చదివే వాళ్ళు ఖచ్చితంగా సఫలమవుతారు. కొంతమంది నేను బాగుపడడానికి వాళ్ళు జ్యోతిష్యాలు చూపించుకుంటూ ఉంటారు. కొంతమంది చిలక పస్తీలు అడుగుతారు. కొంతమంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు. నేను బాగుపడాలంటే ఏం చేయాలి, నా ఇల్లు నేను బాగుపడాలంటే రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అవన్నీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని దివారాత్రులు గనక ధ్యానం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సఫలమవుతారు అని దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దివారాత్రాలు ధ్యానం చేయాలి అంటే వాక్యం అది మనకు ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. ఇష్టం లేకపోతే చదవం, అంతే కదండి. ఒక పని ఇష్టం ఉంటే మనం చేస్తాం, ఇష్టం లేకపోతే మనం చేయము దాన్ని. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? నువ్వు చేసేది సఫలం కావాలంటే దేవుని వాక్యం దివారాత్రాలు ధ్యానం చేయాలంటున్నాడు. అంటే సఫలత పొందే మార్గాలు దేవుడు వాక్యంలో దాచి ఉంచాడు. మరి ఈ వాక్యం దివారాత్రులు చదవాలి. అంటే రాత్రనక పగలనక ఎక్కువగా చదవాలని తెలియజేస్తున్నాడు. మరి చదవాలంటే మనకి దాని మీద ఇష్టం ఉండాలి కదా. మీరు బాగా గుర్తెరగండి, కొన్నిసార్లు మనం బైబిల్ పట్టుకుంటాం చదవాలని. బైబిల్ పట్టుకోగానే ఆలోచన వేరే దానికి వెళ్ళిపోద్ది, అవునా కదా? ఎందుకంటే వాక్యం చదివి మనం సఫలం అవ్వటం అపవాదికి ఇష్టం ఉండదు. అందుకని వాడు రకరకాల ఆలోచనలు కలిగిస్తూ ఉంటూ మన మనసుని డైవర్ట్ చేస్తాడు. దావీదు అతడు చేయనుదంతా సఫలమగునని చెప్పటమే కాదు, ఆయన సఫలం అయ్యాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దివారాత్రాలు ఆయన దేవుని వాక్యానికి విలువనిచ్చాడు. ఒకసారి చూడండి 119వ కీర్తనలో 72వ చరణం చూడండి. దేవుని వాక్యాన్ని ఆయన ఎలా భావించాడో, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము, అబ్బా, దేవుని వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని ఎలా చూస్తున్నాడు దావీదు చెప్పండి? వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంట అండి, వేల కొలదంట. అంటే ఎంత విలువగా భావించాడు కాబట్టి దేవుని వాక్యం మీద శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు మరి దావీదుకి బిరుదిచ్చాడు, నా హృదయానుసారుడు అంటూ. అంటే దీంట్లో ఇంకొక ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నా వాక్యాన్ని పాటించేవాడు అని దాని అర్థం. నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయం అంతా వాక్యం. ఈ వాక్యాన్ని అనుసరించడమే దేవుని హృదయాన్ని అనుసరించటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే విలువగా భావిస్తామో, ఇది చదివితే నాకు మేలు కలుగుద్ది అని ఇష్టపడతామో అప్పుడు మనం ఖచ్చితంగా చదువుతాం. ఆ ఇంట్రెస్ట్ లేకుండా, ఆ విలువ లేకుండా మనం చదవలేం.
అంతగా దీవించబడిన దావీదు చెబుతున్న మాట ఏంటంటే, వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు. ఒక పక్కన ఒక రాశి బంగారము వెండి రాశి పోసి మరొక పక్కన బైబిల్ పెడితే దావీదు దేని కోరుకుంటున్నాడు? బైబిల్నే కోరుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ వెండి బంగారు నాణ్యాల కంటే ఇది నాకు మేలు, ఇది నాకు మేలు చేసుద్ది. ఈ వెండి బంగారు నాణ్యాలు అయిపోతాయి, ఒక టైం వచ్చినప్పుడు అయిపోయాయి, అక్షయమైనవి. కానీ ఈ వాక్యములో, ఈ ధర్మశాస్త్రములో జీవమున్నది, ఇది అయిపోయేది కాదు, ఇది అన్ని విషయాల్లో మేలని దాన్ని కోరుకున్నాడు దావీదు. అదే మనమైతే ఏం కోరుకుంటామో అది మనం ఒకసారి ఆలోచన చేసేవారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలకు, ఒక మనిషి సఫలం అవ్వాలంటే దేవుని వాక్యమే మూలమని గ్రహించండి. అట్లానే 163వ చరణం కూడా చూడండి. అక్కడే అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము. అబ్బా, ఏమంటున్నాడు? దేవుని వాక్యము దావీదుకి ఎలాంటిదంట? ప్రీతికరం అంట, ఇష్టం అంటండి. ఇందాక చెప్పే కదా, మనం ఇష్టం లేకుండా ఏ పని చేయలేం. దేవుని వాక్యం కూడా ఇష్టపూర్వకంగా చదవాలి. అది చదివితే మనము సఫలతలోనికి, ఒక మెట్లోనికి అడుగు పెడతాం. దేవుని వాక్యములో జీవం ఉన్నది, స్వస్థత ఉన్నది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, జ్ఞానం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది. మనిషికి ఏమి కావాలో అన్ని దేవుడు తన వాక్యములో ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. దావీదు దేవుని వాక్యాన్ని సఫలంగా తీసుకున్నాడు. దేవుని యొక్క వాక్యము అది సఫలతనిచ్చేదిగా మనం గుర్తెరగాలి. 138వ కీర్తన చూడండి, 2వ చరణం చదవండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును. ఇది సంగతి. దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడంట? గొప్ప చేశాడండి. అందుకే అంటే దేవుడు ఒక వాక్యాన్ని గొప్పం చేశాడంటే ఆ గొప్పతనం మనకు అర్థమైతే మనం గొప్పోళ్ళుగా మారతాం. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అందుకే వాక్యములో గొప్పతనం ఉన్నది. ఒక మనిషి వాక్యాన్ని పాటిస్తే, ఒక మనిషి వాక్యానికి విలువనిస్తే, ఒక మనిషి దేవుని వాక్యాన్ని ప్రీతికరంగా ఎంచితే అదే ఆ మనిషిని లేవనెత్తేది, అదే ఆ మనిషిని బలపరిచేదిగా మనం గుర్తెరగాలి. ఇందాక చదువుకున్నాం కదా 119లో 164 కూడా ఒకసారి చూడండి. న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు, ఆ 7 మార్లు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. దేవుని వాక్యముతో స్తుతులు చెల్లిస్తున్నాడు, పాటలతో, ప్రార్థనతో. అంటే దివారాత్రులు ఎప్పుడైనా సరే ఆయన దేవుని వాక్యానికి విలువనిచ్చాడు. 165వ చరణం కూడా చదవండి అక్కడ కింద. స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. ఈనాడు మనిషి ముఖ్యంగా అన్నీ ఉంటనే కానీ ఒక విషయంలో సఫలం కాకుండా ఉంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటి అదంటే నెమ్మది లేని స్థితి అయిపోతుంది. దాంట్లో సఫలత రాట్ల. మంచి బట్టలు, మంచి ఉద్యోగాలు, బంగారం, వెండి, లేకపోతే అన్ని ఆస్తిపాస్తులు, మంచి ఇళ్ళు అన్నీ ఉంటున్నాయి. కానీ మనసులో నెమ్మది కలిగి ఉంటల్లా. నెమ్మది విషయంలో విఫలమైపోతున్నారు, సఫలం ఉంటల్లా. మనం పైకి బాగానే ఉంటున్నాం, కానీ లోపల అంతరంగంలో స్థిరమైన మనసు లేదు, నెమ్మది లేదు. మనం ఒక సామెత అనుకుంటాం తెలుగులో, ఏంటంటే కడుపు జించుకుంటే
కాళ్ళ మీద పడిదన్న చందంలో మనిషి జీవితాలు ఉన్నాయి ఈనాడు. అయితే దేవుని వాక్యము మనం విలువనిచ్చి దాన్ని ప్రీతిగా ఎంచి దాని మీద మన దృష్టి పెట్టి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళకి ఏం కలుగుద్దంట? నెమ్మది కలుగుద్ది. మరి దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మంచి కొత్త బైబిల్ కొనుక్కొని బీరువాలో పెట్టి క్రిస్మస్కి తీయటం, ఈస్టర్కి తీయటమా? మరి అది కూడా ప్రేమించడమేగా. ఎవరన్నా పట్టుకుంటే బైబిల్ అది దాని జోలికి వెళ్ళబాకో, చినిగిద్ది టీ అని అంట, అది కూడా ప్రేమించడమే. బైబిల్ అంతే కదా. మంచి విలువైంది కొనుక్కుంటాం, అంతేనా? ప్రేమించడం అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో ఉన్న మాటలు మనం చదవాలి, లోనికి వెళ్ళాలి, మన మనసును వాక్యముతో నింపుకోవాలి. మన మనసును వాక్యముతో నింపుకున్నప్పుడు కంపల్సరిగా మనకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని ప్రేమించడం అంటే చక్కగా ఆ బైబిల్ తీసుకొని రావటమే కాదు, చక్కగా బైబిల్ని జాగ్రత్తగా చూసుకోవటమే కాదు, ముఖ్యంగా ఆ బైబిల్లో ఉన్న మాటలు నువ్వు చదవాలి, నీ జీవితానికి అన్వయించుకోవాలి. కాబట్టి నీవు చేసేది సఫలం కావాలంటే దేవుని కొరకు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం నువ్వు ప్రేమించి ఈ వాక్యం ప్రకారంగా నీవు నడిస్తే, ఈ వాక్యం మీద దృష్టి పెడితే, వాక్యం ఏం చెబుతుంది, నేను ఎలా జయించాలి, ఎలా జయ జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలా పాపాన్ని జయించాలి, ఎలా దీవించబడాలి, ఎలా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా నెమ్మది కలిగి ఉండాలి అనే నీవు కలిగి ఉంటే, దేవుని వాక్యంలో ఉన్న దాన్ని పరిశీలన చేస్తే అది నీకు గొప్ప సఫలతను నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము చదవండి. మొదటి వచనం. బాలుడైన సమూయేలు రెండవ గ్రంథం అమ్మాయి, 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేశాడంట? అంతకంతకు ప్రబలాడు, అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు బాగుపడ్డాడు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఏంది, అసలు ఉద్యోగం ఉంది కానీ వాళ్ళు ఇంతవరకు బాగుపడలేదు, సరైన ఇల్లు లేదు, పొలం లేదు, వస్తు వాహనాలు లేవు అని మనం అనుకుంటా ఉంటాం. అరే వాళ్ళకి పొలం ఉంది కానీ ఏంది బాగుపడలేదు. వాళ్ళు బాగుపడేటువంటి మార్గము దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటే ఇక్కడ దావీదు బాగుపడటానికి, వర్ధిల్లటానికి అంతకంతకు ప్రబలేడంట దావీదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని పాటించిన వాడు, దివారాత్రాలు చదివేవాడు. అందుకే తను చేసేటువంటి ప్రతి పనిలో సఫలం పొందాడు దావీదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవండి. అందుకే ఈ సంవత్సరం నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నా. ఈ సంవత్సరం చివరికల్లా ఒక్కసారి మీరు పూర్తి చేయాలి బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాలో అవుతున్నారా అందరూ? క్యాలెండర్లో ఉంది కదా, రోజుకి ఏ రోజు ఆ రోజు 3 వచనాలు, 3 అధ్యాయాలే, ఒక రోజు 4 అధ్యాయాలు అటు చదవటం, టిక్కు పెడతాం. అది మీరు చదవండి. ఈ సంవత్సరం మీరు బైబిల్ పూర్తి చేయండి, మీ జీవితంలో సఫలత మీరు చూస్తారు. స్తోత్రం కలుగును గాక. వాక్యం అంటే సామాన్యమైనది కాదండి. అది వాక్యమే దేవుడు, వాక్యంలో జీవం ఉంది, వాక్యం నెమ్మదిచ్చిద్ది, వాక్యంలో ఏది కావాలన్నది ఉంది. అందుకే మనిషి సఫలం కావాలంటే వాక్యం మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా చూడండి, ఇక్కడ దావీదు అంతకంతకు ప్రబలిన వాడుగా ఉన్నాడు. అలానే 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా. అబ్బా, అందరు చెప్పండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏం జరిగింది? దావీదుకి అంతకంతకు ఆయన వర్ధిల్లాడు, డెవలప్ అయ్యాడండి. అంటే స్టెప్ బై స్టెప్ అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఎందుకనంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి
తోడుగా ఉన్నాడు. మరి దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లమా? వర్ధిల్తాం. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లాడు. అలానే మనము దేవుని వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి, దేవుని వాక్యం చెప్పే సఫలత మీద దృష్టి పెట్టి మనం ముందుకు నడిపించబడుతున్నప్పుడు, బాగా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చదవగలిగిన వాళ్ళు చదవాలి, చదువులేని వాళ్ళు సరే దేవుని వాక్యాన్ని వింటారు. కాబట్టి ఏదేమన్నా సరే వాక్యం మన లోనికి వెళ్ళాలి. అది మనకి గొప్ప కార్యం చేస్తుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణము ఆయన దేవుని వాక్యము దివారాత్రాలు ధ్యానం చేసేవాడు. దావీదుకి నిద్ర పట్టినప్పుడు మధ్యరాత్రి లేచి మేలుకుని వాక్యం చదివేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య నాకు కూడా ఒకటిన్నరకి ఒక రోజు మెలకు వచ్చింది. ఇక నిద్ర పడతల్లా. ఇక లేచి కూర్చొని వాక్యం ధ్యానం చేయటం మొదలుపెట్టా. రాత్రి 3 గంటలకి మెలకు వచ్చింది. 3 గంటలకు లేచి నా అనుదిన పాఠ్య భాగము, ఈరోజు వాక్యం చెప్పాలి, ఇవన్నీ చేసి 5-6 గంటల దాకా ఆ పనిలోనే ఉండాలి. ఎందుకంటే దావీదు అదే అడ్డు చేసేవాడు. నిద్ర పట్టకపోతే వాక్యం చదివేవాడు. ఈ రోజులు ఏం చేస్తాం మనం చెప్పండి? రాత్రులు సహజంగా నిద్ర పట్టినప్పుడు లేచి కూర్చొని ఫోన్లు చూడటం, లేదు అజ్జేయటం చేయటమో కాకుండా చక్కగా వాక్యం చదవండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించేవాడుగా ఉంటాడు. ఇక్కడ దావీదు అంతకంతకు అద్భుతంగా వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుని తోడు ఉంటుంది. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టిన వాళ్ళకి దేవుని తోడు సమృద్ధిగా ఉంటుంది. అలానే చూడండి, కీర్తనలు చూడండి, 21వ కీర్తన 2వ చరణం చదవండి. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఇది చూడండి, అతని మనోభీష్టము నీవు ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. దావీదు గురించి దావీదే చెబుతున్నాడు. దేవునికి ఏమంటున్నాడు? అయ్యా, నీ రాజు పైన ఏం రాయబడింది? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. తన గురించి చెబుతున్నాడు అక్కడ దావీదు. నేను రాజును కదా, నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. ఇంకా నువ్వేం చేసావంటే నా మనోభీష్టము నీవు సఫలము చేసావు. మనోభీష్టం అంటే మనసు యొక్క ఇష్టము, మనసు యొక్క కోరిక దేవుడు సఫలం చేశాడు. ఏమండి, మనసుల్లో అందరి కోరికలు ఉండవా? ఉంటాయా? ఉండవా? నాకు లేదు అని ఎవరైనా చెబితే వాళ్ళకి మనసు లేదన్నమాట, వాళ్ళకి మెదడు లేదనుకోవాలి. అంతేగా, మెదడులో ఎప్పటికప్పుడు కోరికలు పుడతానే ఉంటాయి. దావీదు కూడా మనోభీష్టం, దేవుడు దావీదు మనోభీష్టాన్ని సఫలము చేశాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన మనోభీష్టం సఫలం కావాలంటే కొంచెం దేవుని వాక్యం మీద దృష్టి పెడదామండి. నీవు చేసేది సఫలం కావాలంటే, లేక నీ కోరిక, నీ ఆలోచన, నీ ఇష్టము సఫలము కావాలంటే యు హ్యావ్ టు గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. డెఫినెట్లీ యూ విల్ బి బ్లెస్సెడ్ అబండెంట్లీ. ఖచ్చితంగా నువ్వు సమృద్ధికరంగా దీవించబడతావు. దావీదు చేసిన పని అదేనండి. ఆయన మనోభీష్టం, ఆయన కార్యాలు సఫలం చేయటం కాదంట, తన కోరిక కూడా ఏం చేశాడంట? సఫలం చేశాడు. ఏ కోరికైనా సరే దావీదు దేవుని దగ్గర సఫలం పొందాడండి. అన్ని విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మన మనోభీష్టాన్ని సఫలం చేస్తాడు. ఈ సంవత్సరం నిజంగా మనకు చాలా కోరికలు లేవండి? ఉన్నాయి, అందరికి ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని, బండి లేని వాళ్ళు బండి కొనుక్కోవాలి. నాకు బండి కొనుక్కోవాలి. రేపు మీటింగ్స్ కల్లా ఏదో కానీ డొక్కుతో ఏదో ఒక బండి అన్నా కావాలి. మీటింగ్స్ కల్లా అవసరం. నాకు ఆ మనోభీష్టం ఉంది. తర్వాత ఇంకా ఒక్కొక్కరికి పొలం లేని వాళ్ళు పొలం, లేక బంగారం లేని బంగారం, లేక పెళ్ళిళ్ళు, గర్భఫలం లేని గర్భఫలం, ఏదైనా ఈ సంవత్సరం మనకు మనోభీష్టాలు ఉంది. ఆరోగ్యం అంతగా పోయిన సంవత్సరం సరిగ్గా లేకపోతే ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని, దీర్ఘాయుష కలిగి ఉండాలని ఎన్నో మనోభీష్టాలు మనకు ఉన్నాయి. అద్దెల్లో అయితే సొంత ఇంట్లోకి పోవాలని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన మనోభీష్టం కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. సఫలము చేయటానికి మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడదామండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
మన ముందున్నటువంటి భక్తులు ఇదే పని చేశారండి. అట్లానే 57వ కీర్తన చూడండి, 2వ చరణం. 57వ కీర్తన 2వ చరణం కూడా చూడండి. ఆ ఆ ఇది మరొక సంగతి. కార్యము సఫలము చేసే దేవునికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అంటే దావీదు ప్రతి విషయంలో నాకు దేవుడు సఫలం చేసేవాడు, నా కార్యం సఫలం చేసేవాడు, నా మనోభిష్టాన్ని సఫలం చేసేవాడు. అందుకని మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? మన కార్యము సఫలం చేసే దేవుడు అండి మన దేవుడు. ఆయనకి ప్రార్థన చేస్తున్నామండి, ఖచ్చితంగా సఫలం చేస్తాడు, అందులో సందేహం లేదు. కార్యము సఫలం చేసే దేవుడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. మొర్ర పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఎక్కువగా గోజాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మొర్ర చేస్తున్నాడు దేవుని దగ్గర. అయ్యా ఫలానా కార్యం సఫలం కావాలి. ఇంకా మన కుటుంబాల్లో లేక మన పరిచర్యలో ఇంకేదైనా కార్యాలు లేక వ్యక్తిగతంగా కానీ ఇంకా సఫలం కాకుండా ఉంటే దేవుని దగ్గర మొర పెడదాం. ఎందుకంటే ఆయన మన కార్యమును సఫలం చేసే దేవుడు అండి. నీవు చేసేది సఫలం కావాలంటే సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. సఫలము చేయని మనుషుల దగ్గరికి వెళ్ళి మన మొర చెప్పుకుంటే ఏముంటుందండి? ఉంటుందా? ఏమన్నా చెప్పని ఉంటుందా? సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చే దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ సమస్యను ఎక్కువ చేసిన మనుషుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు ఇంకా మన సమస్యను ఎక్కువ చేస్తారు లేనిపోయిన మాటలు చెప్పి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటంటే, ఇప్పుడు కొంతమంది పెద్దల ఆలోచన తీసుకోవటం మంచిదే, అది తప్పేం కాదు, కొన్ని అనుభవాలు పనికి వస్తాయి. కానీ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, నా మనసు, నా సమస్య, నా పరిస్థితి, నా కుటుంబం వేరుగా ఉంటాయి. అది ఇంకొకరికి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నాకు వచ్చిన సమస్యకి పరిష్కారము వేరే వ్యక్తి దగ్గరికి వెళితే ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన అనుభవాలు చెబుతాడు, ఆయన సమస్యల్లో ఎట్లా జయించాలో చెబుతాడు, కానీ ఈ సమస్య ఆయనకి లేదు. ఉందా? లేదు. అందుకే కార్యము సఫలం చేసి దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టాలి కానీ మనుషుల దగ్గర చెప్పుకుంటే ప్రయోజనం శూన్యం. అలానే సహోదరులు కూడా కొంతమంది, మీకు సంగతి తెలుసో లేదో, ఇలా ఇతరుల సలహా కోసం విన్నప్పుడు దేవుని వాక్యానికి దగ్గరికి వెళ్లకుండా ఇతరుల సలహాల కోసం వెళితే వాళ్ళు మీకు మంచి సలహాలు ఇవ్వకపోగా అపవాది వాళ్ళల్లో ఉండి మీకు చెడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు. ఇది వాక్యంలో కూడా ఎన్ని ఉన్నాయి, ఇది సొంతగా చెప్పట్లా. అందుకని ఎవరి సలహా పడితే వాళ్ళ సలహా మనం తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము సలహాలే మనం తీసుకోవాలి. మీకు అవసరమైతే దేవుని వాక్య ప్రకారంగా సలహాలు ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ దైవజన దగ్గరికి వెళ్ళండి. నేను ఏదైనా ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యములు లేనిది అసలు చెప్పను ఏదైనా సరే. ఎందుకంటే సఫలము చేసేది వాక్యమే. మన అనుభవాలు, నా అనుభవం నాకు పనికి వచ్చింది, మీకెందుకు పనికి వచ్చింది? మీ అనుభవాలు మీకు పనికి వస్తాయి, ఇతరులకు ఎలా పనికి వస్తాయి? మనసు వేరు, మెదడు వేరు, నిర్మాణం వేరు, శరీర తత్వం వేరు, మనోభావాలు వేరు, హావభావాలు అన్నీ వేరు. అలాంటప్పుడు మనకి ఇంకొకళ్ళు మేలు చేయలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు ఇది నాకు ఈ మధ్య కాలం బోధించినట్టు గొప్ప సత్యం ఇది. అందుకే సలహాల దగ్గరికి మనం ఎక్కడికి పట్టక అక్కడికి వెళితే మనసంతా కూడా ఇబ్బంది పడింది. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక సఫలతము ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి. దేవుని వాక్యం మనలను సఫలతలోనికి నడిపించదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈయన అంటున్నాడు, నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను. అలానే 138వ కీర్తన కూడా చూడండి, 8వ చరణం. నా పక్షమున కార్యము సఫలము చేయము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి ఆయన? యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయబ్బా. దేవుడు చేయాలి, మన కార్యం సఫలం చేయాలి. నీ మనసులో ఎంతో కాలం నుండి ఒక కోరిక ఉన్నది, నీ మనోభీష్టం ఒకటి ఉన్నది. నీ కుటుంబ విషయం కానీ, నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ ఉద్యోగ విషయం కానీ, లేక నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు కానీ,
ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనోభీష్టం ఉంది కదా, ఎక్కడికి రావాలంటే యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేసేవాడని దావీదు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అలానే మనం కూడా దీన్ని నమ్మాలి. నా కార్యం సఫలం చేసే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నా కార్యం ఎలా సఫలం చేయాలో దేవుడు నాతో మాట్లాడతాడు తన వాక్యంలో. కాబట్టి నేను వాక్యానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం మనకి చాలా శ్రేష్టమైంది. ఈ మాటలు ఆలకించున్న ప్రియ దేవుని బిడ్డలు, నీ కార్యం సఫలం చేసేది దేవుని వాక్యం అండి. వాక్యం అంటే దేవునితో మాట్లాడతాడు. నీ ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఖచ్చితంగా ఆ పరిస్థితికి అనుగుణంగా దేవుడు నీతో మాట్లాడతాడు. మనకి ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానము దేవుడు నిజంగా ఆలోచన చేస్తే సూటబుల్ వాగ్దానం ఇస్తాడు మనకి. అవునా కదండి? అవునా కదా? సూటబుల్. నా మట్టుకు నాకు దేవుడు సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మిమ్మును గురించి ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎలా తెలుసు దేవుడికి? మీరు ఎవరైనా చెప్పారా? చెప్పలా. మన మనోభీష్టం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాట అది. మీకు వాళ్ళని వాగ్దానం ఇచ్చాడు. మీ మనస్సు, మీ పరిస్థితి ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను సృష్టించింది, నిన్ను పుట్టించింది ఆయనే. కాబట్టి నీ కార్యము సఫలము చేసేది ఆయన. కాబట్టి ఆయన నీకేమిచ్చాడు? సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మన ప్రభువుని మహింపరచాలి. ఉండయా మీ వాగ్దానాలు? ఒకసారి పట్టుకోండి. అందరూ వాగ్దానాలు ఒకసారి పట్టుకోండి. మీ వాగ్దానాలు పట్టుకోండి. ఈ వాగ్దానం నా జీవితంలో సఫలం అవుతుంది అని మనం ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం, ఒక క్షణం అందరూ పట్టుకోండి. వాగ్దానం పట్టుకోండి. కుడి చేత్తో పట్టుకోండి. దొరకలేదా మీ వాగ్దానాలు? ఎవరైనా బ్యాంకులో ఏమైనా వేసి వచ్చారా వాగ్దానాలు? అది పెట్లు దాచిపెట్టి వచ్చారా? ఎవరు వాగ్దానం వాళ్ళు పట్టుకొని నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, నీవిచ్చిన ఈ వాగ్దానము నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానము నా కార్యాలను సఫలము చేస్తుంది. ఇది నేను నమ్ముతున్నాను. నా కార్యము సఫలము చేసే దేవా నీకు స్తోత్రమయ్యా. నా మనోభీష్టము సఫలము చేసే దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ వాగ్దానము నేను నమ్ముతున్నాను. నా జీవితంలో నీ కార్యము సఫలమవునుగాక, సఫలమవునుగాక. హల్లెలూయా. మంచిది, నమ్మండి. ఈ వాక్యం మనలను సఫలతలో నడిపించేటువంటిదిగా ఉన్నది. సామెతలు గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. చూడండి, కోరిక సఫలం కాకపోతే ఏమైంది? ఏదంతా దిగులు విచారం. దావీదు మనోభీష్టము దేవుడు సఫలం చేశాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నాడు. కానీ కోరిక సఫలం కాకపోతే ఏమైంది? బాధ. హృదయం అంతా బాధ, వేదన, దిగులు, విచారం, చింత. నేను అనుకున్నది జరగలేదు. కొన్నిసార్లు మనం దేవుడు కూడా ఏంది న్యాయం లేదట్టుకుంది అనే స్థాయికి దిగజారిపోతాం. అది మీకు తెలియదు, కానీ అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడు. ఆ విషయంలో గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దేవుడు న్యాయవంతుడు. ఆయన చక్కగా నీ కోరికను సఫలం చేసే దేవుడు అండి. కాబట్టి కొన్నిసార్లు మనకేం కలుగుతుందంటే, కోరిక సఫలం కాకపోతే హృదయం బాధ కలుగుద్ది, హృదయం నొచ్చుకుంటాం. నొచ్చుకోవటం కాదు మనం చేయాల్సింది, సఫలమయ్యే మార్గాన్ని వెతకాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, నా కార్యం సఫలం చేసేది నీవే కదా దేవా, మరి ఎందుకు ఈ కార్యం కాలేదు? నాకు సహాయం చేయి, నాకు తెలియజేయి. యెహోవా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచమని హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు మన కార్యాలు కూడా ఏమవుతాయండి? సఫలమవుతాయి. కాబట్టి హృదయం కోరిక సఫలం కాకున్నప్పుడు మన బాధపట్టంగా చేయాల్సిందే. ఆ కోరిక సఫలమయ్యే కార్యము మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, నీవే కదా కార్యం సఫలం చేసేది,
నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నీ వాక్యం చదువుతున్నానయ్యా, నీ వాక్యంలో నెమ్మది ఉంది, నీ వాక్యంలో సమస్తం ఉంది, కాబట్టి అట్టి కృప నాకు ఇవ్వు ప్రభువా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూడండి. 55వ అధ్యాయము 10వ వచనం చదవండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇది మంచు కాలం, ఇది మంచి కోల్డ్ టైం కదా. మంచు చెట్ల మీద పడుద్ది, భూమి మీద పడుద్ది. పడి ఏమైద్ది? ఆవిరైపోద్ది. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దా? వచ్చిన మీ ఇంక దానిలే, భారతదేశం చలి బాగుంది, వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టండి కదా, వీళ్ళు తట్టుకోలేరు, మళ్ళీ నేను వెనక్కి పోతానని మళ్ళీ దేవుని దగ్గర పోయిద్దా మంచు? పోదు. అలానే వర్షం కూడా ఏం చేసిద్ది? వచ్చి తడిపి పొలం దాల్లేక మళ్ళీ ఉరకెత్తిద్ది, ఎందుకు గోలని మళ్ళీ వెనక్కి పోయిద్దా? పోదు. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మళ్ళీ వెళ్లకుండా ఉంటాయో, అలాంటి ఆహారాన్ని కలుగు చేసే విధంగా భుజించువానికి ఆహారమును కలుగుటక అది చిగిర్చి వర్ధిల్లునో, మంచు వర్ధిల్లుతుంది మనుషులకు, తర్వాత వర్షం కూడా వర్ధిల్లినట్లు చేస్తుందో మనుషులకు. అలానే దేవుని నోట నుండి వచ్చే వాక్యం కూడా ఏం చేస్తుందంట? అది నిష్ప్రయోజనము కాదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, వాగ్దానం ఇది నిష్ప్రయోజనం కాదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే నీవు సఫలమయ్యేంత వరకు ఈ వాక్యం నీలో ఫలిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చేటువంటి వాక్యము ఏం చేసిందంటే అది ఊరికే ఉండదు. అది నీ దగ్గరకు వచ్చిందంటే, నీ విన్నావంటే, నీ మనసులోనికి వచ్చిందంటే, నీ హృదయంలో వాక్యాన్ని దాచుకున్నావంటే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే సఫలతలోనికి నడిపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యం మాట. ఇది నిష్ప్రయోజనం కాదండి. అందుకే మీరు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటారో, ఎంత శ్రద్ధగా మనసులో నింపుకుంటారో, ఆ వాక్యమే మిమ్మలను బలపరుస్తుంది, మీ కార్యములను సఫలము చేస్తుంది. యెషయా గ్రంథం 64:4 వచనం చూడండి. 64:4 కూడా చూడండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అబ్బా, చూసారా? కార్యాలు చేసే దేవుణ్ణి తన కొరకు కనిపెట్టు వాని విషయమై అంటే ఇక్కడ వినండి, మనము దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు కనిపెడితే ఆ కనిపెట్టిన మనకంట దేవుడు ఏం చేస్తాడు? తన కార్యము సఫలం చేస్తాడు. ఇలాంటి దేవుడు ఏ కాలములో లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కార్యము సఫలము చేసే దేవుడు, నీవు కనిపెట్టుకుని ఉన్న దేవుడు, నీవు సఫలము కావాలని, నీవు నీ ఇంటిలో పాదే సఫలము ఉండాలని కనిపెట్టినటువంటి దేవుడు నీకు ఎక్కడ కూడా లేడు. ఈ కాలమందు లేడు, రాబో కాలమందు ఉండడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఈయన ఏమై ఉన్నాడు చెప్పండి? కార్యము సఫలం చేసి మనం కనిపెట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకోవాలి.
వెయిట్ చేయాలి ఆయన కోసం. ప్రభువా నీవే కదా కార్యము సఫలం చేసేవాడవు. ఈరోజు నేను వాక్యం చదువుతున్నాను, నాకు మనోభీష్టం ఉంది, నాకు లేకపోతే ఆ డౌట్లు ఉన్నాయి, నా నా మనసును ఇష్టముగా చేయ ప్రభువా, నా కోరిక తీర్చయ్యా అని మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యమే మనకి మంచి చక్కని పరిష్కారము చూపిస్తుంది. వాక్యం మంచి పరిష్కారం, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఏంటి? మనకి పరిష్కారం చేసేదండి. వాక్యం సఫలంలో నడిపించేది. అది ఏదైనా ఉద్యోగంలోనైనా సరే, వ్యాపారమైన, కుటుంబ జీవితమైన, పొలం పనులైనా, ఒక మార్పు కోరుకున్నా. కనుక దేవుని అందుకే నేను పదే నేను మీకు చెబుతున్నా, వాక్యం బాగా చదవండి, వాక్యానికి టైం ఇవ్వండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని పాటించండి, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోండి. దేవుడు తన కృపను చూపుతాడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కార్యాలు సఫలం చేసే దేవుణ్ణి ఎవరు కూడా ఎక్కడ చూడలేదు. కానీ మనం చూసే భాగ్యం మనకు లభించింది దేవుని వాక్యంలో. స్తోత్రం కలుగును గాక. నా పనులు కావట్లేదు, నా పనులు సఫలం చేసే దేవుడు ఎక్కడున్నాడు అని లోకము వెతుకుతూ ఉంటే వాళ్ళకి దొరికేది ఇదిగో బైబిల్లోనే సమాధానము. స్తోత్రం కలుగును గాక. యేసుని ఎరగని వాళ్ళు కానీ, బైబిల్ ఎరగని వాళ్ళు కానీ, నీ కార్యము సఫలము కావాలంటే ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలు, ప్రియ దేవుని బిడ్డలారా, మీ కార్యములు సఫలం చేసే దేవుడు బైబిల్లో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఎక్కడ కూడా ఎవరు చూచి ఉండలేదు. చూడండి, అట్టి దేవుడు కలడన్న సమాచారం కూడా మనుషులకు ఇంకెక్కడ కూడా మెసేజ్ లేదంట. ఎక్కడన్నా ఉన్నాడంటే ఎక్కడ లేడు, ఎవరు కూడా చెప్పలేదు ఈ విషయం. దేవుని వాక్యం ఒక్కటే చెబుతుంది బైబిల్. ఏమిటంటే నీ కార్యము సఫలము చేసే దేవుడు ఉన్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు పరలోకాన్ని వదిలి భూలోకానికి దిగి వచ్చిన వాడు, నీ కొరకు రక్తము చిందించిన వాడు, నీ కొరకు ప్రాణం అర్పించిన వాడు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నవాడు. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. అలాంటి సమాచారం కూడా ఎక్కడ ఉండనే ఉండదు. ఆ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కార్యములు సఫలం చేయటానికి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అట్లనే చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, నేను ముగించబోతున్నాను. యెహోషువ గ్రంథం త్వరగా 1వ అధ్యాయం 8వ వచనం తీయండి. యెహోషువతో మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడి బలపరుస్తున్న మాట యెహోషువతో. చదవమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోషువ అని కూడా దేవుడు చెబుతున్నాడు. దావీదే కాదు వర్ధిల్లింది, యెహోషువ కూడా వర్ధిల్లాడు. వర్ధిల్ల మార్గం చెబుతున్నాడు. దివారాత్రం దాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీ మార్గాన్ని నువ్వేం చేసుకుంటావు? వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. చూడండి, బైబిల్ బాగా చదివితే ఆటోమేటిక్గా ప్రవర్తన మారిపోద్ది. ఇదే సీక్రెట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి విజయ రహస్యం ఏంటంటే బైబిల్ చదవటమే. నీవు దేన్నైనా జయించలేకపోతున్నావా? బైబిల్ చదువు, నీకు మంచి విజయం ఇస్తాడు దేవుడు. దురలవాట్లని వేధిస్తూ ఉన్నాయా, లేక నీ మనసు వేరే విధంగా ఆలోచన చేస్తుందా? వాక్యము నీలోనికి వెళ్ళే కొద్దీ నీవు చక్కగా ప్రవర్తన చేస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఒక మంచి మాట ఏంటంటే, శ్రద్ధగా వినండి, బైబిల్ చదివేది ప్రసంగానికి కాదు, పరివర్తనకు. ఎందుకు బైబిల్ చదివేది చెప్పండి? నువ్వు బైబిల్ చదివి పూర్తి చేసి ప్రసంగం చేయటానికి కాదు, నీ జీవితము మార్చుకోవటానికి, పరివర్తన కొరకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మార్గాలను వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తన చేస్తావు. ఎప్పుడు? నీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు. చాలామంది అనుకుంటారు, రివర్స్ ఆలోచన చేస్తారు. ఏంటంటే, నేను బాగా మంచి మారు మనసు పొందిన తర్వాత వాక్యం చదువుతాను, బైబిల్ దగ్గర కూర్చుని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు అసలు. అది
నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీకు తెలియకుండానే ప్రవర్తనలో మార్పు వచ్చింది నీలో. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఇది సీక్రెట్, ఇది వాక్యం చదువుతున్నాడు దేవుడు. కాబట్టి బైబిల్ నీ ప్రవర్తన మార్చేదండి. వాక్యం నీ ప్రవర్తనను దేవునితో అనుసంధానం చేసి నీకు తెలియకుండా గొప్పగా మార్పు తీసుకొచ్చింది. నువ్వు దీనిని జయించుకోలేకపోతున్నావా? ప్రార్థన చేయటమే కాదు, నువ్వు వాక్యం చదవడం మొదలుపెట్టు, నువ్వు అద్భుతంగా మారిపోతావు. అద్భుతంగా ప్రవర్తన మారిది. వాక్యము మనలోనికి వెళ్ళే కొద్దీ మన ఆత్మీయ రూపం మారిపోద్ది. స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. వాక్యం చదవనోళ్ళు, హృదయంలో వాక్యం లేని వాళ్ళు ఎంతకాలం ఉన్నా అలానే మార్పు లేకుండా ఉంటారు. అందుకే నీవు సఫలం కాకుండా ఉంటున్నావు. నీవు సఫలమయ్యే మార్గము దేవుని వాక్యం ధ్యానం చేయటమే. దివారాత్రులు అంటే ఏంటి అర్థం చెప్పండి. అసలు రాత్రులు పగలు, ఇక నువ్వేం పని లేకుండా 24 గంటల బైబిల్ చదవటం అని కాదు. నీ బైబిల్ మీద దృష్టి పెట్టి బైబిల్ చదవాలి. ఒక ప్రత్యేక సమయం కేటాయించుకోండి. దేవునికి ఒక ప్రత్యేక టైం ఇవ్వండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి సఫలత తీసుకొస్తుంది. ఆదికాండము 24వ అధ్యాయం చూడండి, 63వ వచనం. త్వరగా ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు, చూడండి ఇస్సాకు ఉన్న అలవాటు ఏంటి చెప్పండి? సాయంకాలం పూట ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళి ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే ఆలోచన చేయటం. ఏంటి? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ఎంత ప్రయోజనం అంటే, ఈ ఇస్సాకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన సాయంకాలంలో పొలములో ధ్యానం చేసేవాడంట. 26వ అధ్యాయం అక్కడే 13వ వచనం చదవండి చివరగా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా. బైబిల్ మూసేయండి. చివరగా ఇస్సాకు ఎలా వర్ధిల్లాడంటండి? 100 ఫలం పొందాడంట. 100% ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ఇస్సాకు. కారణం ఏంటి? ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఒక ఆయన టైం ఎప్పుడు? సాయంకాలం పూట. మీకు కుదిరిన టైం పెట్టుకోండి చక్కగా. 24 గంటల్లో ఒక్క నిమిషం కూడా మీకు ఖాళీ లేదండి, లేదా 1 గంట కూడా మీకు ఖాళీ ఉండదా? దేవునికి సమయం ఇవ్వండి, దేవుని వాక్యాన్ని చదవండి. నీవు చేసేదే సఫలం కావాలంటే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి. ఆ వాక్యం ఆటోమేటిక్గా నడిచే విధంగా కూడా దేవుని వాక్యం నీలో మారుస్తుందండి. ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సత్యం గుర్తెరగండి. దావీదు అలా దేవుని వాక్యానికి విలువనిచ్చి వర్ధిల్లాడు. యెహోషువ వర్ధిల్లాడు, ఇస్సాకు వర్ధిల్లాడు. ఇట్లా బైబిల్లో భక్తులను చూసుకుంటే అందరూ కూడా వాక్యాన్ని విలువనిచ్చి వాళ్ళు వర్ధిల్లారు. అలానే మీరు మీ కుటుంబాలు కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి దివారాత్రములు వాక్యమును చదివి మేలు పొంది దీవించబడినట్లుగా, మీరు మీ కార్యములు సఫలమవునట్లుగా, మీ మనోభీష్టము సఫలమవునట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యము మీ కొరకు సఫలము చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ మనోభీష్టము సఫలమవునుగాక, మీ కుటుంబాలు దీవించబడునుగాక, మీ కార్యములు సఫలమవునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ఒక సెకండ్ ప్రార్థన చేస్తారా? కొంచెం ఆలోచన చేస్తారా? ప్రభువా, నా కార్యం సఫలమయ్యే తండ్రి కార్యం మీరు మాకు తెలియజేశారు, అది నా జీవితానికి అనుభవించుకొని మేలు పొందాలి అని విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం. నీ కార్యము సఫలము కావాలంటే
అన్న సందేశంలో ఈరోజు మీరు మాతో మాట్లాడి స్పష్టంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. వాటిని బట్టి నీ స్తోత్రం ప్రభువా. కనుక నీ వాక్యాన్ని మేమును పాటించి చదివి ధ్యానము చేసి నురంతల ఫలము పొంది మేము, మా కుటుంబాలు, మా బిడలు, మా సంఘాలు వర్ధిల్లాలి. అలాంటి కృపను మాకు ఇవ్వండి. లోకంలో ప్రభువా ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మేము, కానీ నీ వాక్యానికి ఎంత సమయం ఇస్తే అంత మేము దీవెనకరంగా ఉంటుంది. కనుక ఆ సఫలమయ్యే మార్గాన్ని మీరు మాకు తెలియజేశారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యానికి విలువనిచ్చి బాగా చదివి వాక్యములో ఉన్న ఆశీర్వాదముతో జీవముతో ప్రతి ఒక్కరు కూడా సఫలమయ్యి మేలు పొందేవారిగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.